నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనం కొన్ని వార్మప్స్, కొన్ని ఆసన సాధనాలను అయితే చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న విషయం అండి. మనము పతంజలి మహర్షి ఎవరో అందరికీ తెలుసండి. పతంజలి యోగ సూత్రాలు కూడా కొంతమందికి తెలుసుంటాయి. అందులో ఒక గొప్ప సూత్రం ఉంది, అథ యోగా అనుశాసనం. అథ అంటే ఇప్పుడు, యోగా అనుశాసనం అంటే ఇప్పుడు యోగా. నౌ యోగా అంటే ఇప్పుడు యోగా, ఇప్పుడు యోగా ప్రాక్టీస్, ఇప్పుడు ఈ స్టేట్ యోగా యొక్క స్టేట్. ఇప్పుడు మనము అనుభూతి చెందుతున్నాము యోగా ప్రాక్టీస్కి అని అర్థం. అథ యోగా అనుశాసనానికి ఈ మీనింగ్ ఉందండి, ఇప్పుడు అని అర్థం. మీరు ఏ వయసులో చేశారో, 10 years బ్యాక్ చేశారో లేదా తర్వాత చేస్తారో అన్నది కాదండి. ఇప్పుడు ప్రజెంట్లో మనం చేసేది యోగా, మనం ప్రాక్టీస్ చేసేది యోగా. ఆ స్టేట్లో ఉంటూ యోగా సాధనాన్ని చేయటం, అనుభూతి చెందేది కూడా ఇప్పుడే అండి. మనకు తెలియదు కదండి పాస్ట్ గురించి, ఫ్యూచర్లో మనం చేస్తామో చేయమో. కాబట్టి ఏ ఏజ్లో ఉన్నా మీరు ఇప్పుడు ఎప్పటికీ లేట్ కాదు. మీ జీవితంలో ఏ ఇయర్లో ఉన్నది కూడా సంబంధం లేదండి. మీరు ఎప్పుడైనా యోగా సాధనాన్ని స్టార్ట్ చేయొచ్చు. మీరు హెల్దీగా, హ్యాపీగా ఉండటానికి ఈ జీవన యోగాని అలవాటు చేసుకోండి. ఇవాళ మన సాధనాన్ని వార్మప్స్తో అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా మీరు 2 చేతుల్ని వేస్ట్ పైన పెట్టండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, బొటన వేలు వెనక్కి పాయింట్ చేసేలా పెట్టాను, మిగతా 4 వేలు సైడ్స్ని ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ మీ చేతుల్ని వెనక్కి తీసుకెళ్తూ మీ వేస్ట్ని ముందుకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ వెనక్కి. మెల్లగా ఈ మూమెంట్ చేయటం వల్ల మనకి స్పైన్ అన్నది చాలా బాగా వార్మ్ అవుతుందండి. మన స్పైన్ని బ్యాక్వర్డ్ బెండింగ్ చేయటం వల్ల లోవర్ బ్యాక్ పెయిన్స్ అన్నవి తగ్గుతాయి. కాబట్టి ఈ మూమెంట్ని మనం కంటిన్యూ చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి నేను ఇటువైపు ఫేస్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ చూడండి, 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని చేద్దాము. మెల్లగా ముందుకి తీసుకొచ్చి చూడండి, 2 చేతుల వేళ్ళని మన భుజం పైన పెట్టండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ భాగం అన్నది ఫిక్స్ ఉందండి. నా లోవర్ హ్యాండ్ మాత్రమే నేను మూమెంట్ చేస్తున్నాను. ఇది చేతులకి చాలా బాగా పనిచేస్తుందండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతుల్ని రిలాక్స్గా ఉంచండి. ఇప్పుడు మనము 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున బెండ్ అవుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి పైకి రేజ్ అవ్వండి.
ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా మీ రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము చూడండి యాంకిల్ మూమెంట్ని చేస్తున్నాము. లెగ్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ని స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళ వేలు మీ వైపున పెడుతూ మనము ఈ యాంకిల్ మూమెంట్ అయితే చేస్తున్నాము. కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలకు అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు అశ్వ సంచలనాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము ఈ ఆసన చేయడానికి తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత నేను ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఎడమ మోకాళ్ళని కింద ప్లేస్ చేసేలాగా ఉంచాను. మీరు చూసుకున్నట్టయితే నా కుడి మోకాళ్ళు కాళ్ళు ఒకటే లైన్లో ఉన్నాయి. రెండు చేతుల్ని కింద డ్రాప్ చేయండి. చూడండి, ఇలా ఉండకండి. ముందుగా మీ వెనకాల కాలు వెనకాల ఉందో లేదో చెక్ చేయండి. ఈ పొజిషన్లో ఉంటే మనకి ఏ స్ట్రెచ్ ఉండదు. వెనకాల కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి పెట్టండి. అలాగే సీటుని ఇలా ఉంచొద్దండి. కిందికి పుష్ చేస్తూ మీ పై భాగాన్ని పైకి ఎత్తండి. ఇప్పుడు మీరు శ్వాసని వదులుతూ ముందున్న మోకాళ్ళని కూడా మనము స్ట్రెయిట్ చేస్తూ మీ నుదుటిని మీ మోకాళ్ళ కిందకి తేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వ సంచలనాలోకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, సీటుని వెనక్కి తీసుకెళ్తూ కాళ్ళని స్ట్రెయిట్గా చేయాలి. అలాగే నుదుటిని మన మోకాళ్ళకి ఆనేలాగా పెట్టాలి. చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము రెండు కాళ్ళతో. తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు మెల్లగా ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొచ్చి కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి.
మెల్లగా మీరు కుడి కాళ్ళని కూడా ముందుకి తీసుకొచ్చి మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి అశ్వసంచలనాసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసన చేయటం వల్ల, అశ్వసంచలనాసన చేయటం వల్ల మనకి ఎక్కువగా హిప్ దగ్గర మీకు చాలా మంచి స్ట్రెచ్ అయితే మీరు ఫీల్ అయ్యే ఉంటారు. మీరు వెనకాల ఉన్న కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి సీట్ని కిందికి పుష్ చేస్తేనే మీకు ఆ స్ట్రెచ్ అన్నది ఫీల్ అవుతుంది. కాబట్టి మీరు అలాగే చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వేరియేషన్లో మనము సీట్ని వెనక్కి తీసుకెళ్ళి నుదుటిని కింద ఆనించటం వల్ల ఆర్మ్ స్ట్రింగ్స్ అంటే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాళ్ళ కండరాలని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీకు మోకాళ్ళ నొప్పులుంటే మ్యాట్ని డబుల్ ఫోల్డ్ చేసి మీరు చేయొచ్చండి, ఏం పర్లేదు. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సాధనాలో తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఈ ఆసన కూడా మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. చూద్దామండి. ముందుగా ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మనము 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటాము. కాళ్ళని మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచుతూ ఒకసారి డీప్గా ఇన్హేల్ చేస్తూ కంప్లీట్గా శ్వాసని వదలండి. చూడండి, నేను ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాను. ఎడమ కాలు 45 డిగ్రీస్ లోపల వైపున ఫేస్ చేస్తుందండి. మనము పశ్చిమ నమస్కారాన్ని పెడతాము. ఇది ఫ్రంట్లో నమస్కారం కదండి, వెనకాల మనము ఇదే నమస్కారాన్ని ప్లేస్ చేయాలి. దీన్ని పశ్చిమ నమస్కారం అంటారు. ఇప్పుడు మీ పై భాగాన్ని చూడండి, కుడి వైపున ఉన్న కాళ్ళ దగ్గరికి టర్న్ చేస్తూ శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్గా ఉంచండి. ఇక్కడ మీరు ఈ ఆసనాలో చూసినట్టయితే మన 2 మోకాలు అన్నవి స్ట్రైట్గా ఉన్నాయి. అలాగే నేను బెండ్ అయ్యేటప్పుడు ముందుకి చూస్తూ అంటే లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అయ్యాను కాబట్టి నాకు ఆ పోస్చర్ అన్నది వచ్చింది. మీకు 2 చేతులతో పశ్చిమ నమస్కారం కుదరలేదనుకోండి, 2 చేతుల్ని కింద ప్లేస్ చేయండి. కాకపోతే చెప్పినట్టు 2 మోకాలు స్ట్రైట్గా ఉంచండి. అలాగే లోవర్ బ్యాక్ నుంచి మనము బెండ్ అవ్వటానికి ట్రై చేద్దాం. ఈ ఆసనాన్ని ముందుగా చేద్దామండి, తర్వాత ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని నేను చెప్తాను. 2 కాళ్ళతో చేయాలి. అలాగే ఎన్నిసార్లు చేస్తున్నామో కౌంట్ చేస్తూ వేరే కాళ్ళతో కూడా సేమ్ కౌంటింగ్స్ని అయితే చేయండి. మెల్లగా 2 చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి కాళ్ళల్లో ఉన్న
వెనకాల భాగంలో అంటే ఆర్మ్స్ట్రింగ్స్ని మనకు చాలా స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము బెండ్ అయ్యేటప్పుడు లోవర్ బ్యాక్ నుంచి అవుతాం కాబట్టి లోవర్ బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే ఎక్కువగా మనకి అబ్డామిన్లో ప్రెషర్ ఉంటుంది. మన హెడ్ని కిందికి తీసుకొస్తున్నాం కాబట్టి మైండ్ని చాలా కమ్ డౌన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేసి చూడండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసనం పేరు యోగ ముద్రాసన. పేరులోనే యోగా ఉందండి. నేను ముందు చెప్పాను కదా అథ యోగా అనుశాసనం అని. కొన్ని ఆసనాలు ఉంటాయి మనం చేస్తే మనకి ఎంత ఏజ్ ఉన్నా కూడా యవ్వనంగా ఉంటామంట అండి. మా గురువు గారు చెప్పారు, అందుకే నేను చెప్తున్నాను. ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేస్తే తప్పకుండా యవ్వనంగా అవుతారు. చూద్దామండి ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి లెగ్స్ని మనం అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చున్నాం. ఇప్పుడు చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ మనము అర్ధ పద్మాసనాలో కూర్చోవాలని. కాబట్టి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి కాళ్ళని ముందుకి లాగి ఈ పొజిషన్లో కూర్చోండి. నేను అర్ధ పద్మాసన చేస్తున్నాను. మీరు పద్మాసనాన్ని అడాప్ట్ చేయగలిగితే మీరు చేయటానికి ట్రై చేయండి. మనము ఆది ముద్రాని చేస్తున్నాము. కుడి చేతితో బొటన వేళ్ళని లోపలికి తీసుకెళ్ళి తర్వాత మిగతా 4 వేళ్ళని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మన కుడి వ్రిస్ట్ని ఎడమ చేతితో హోల్డ్ చేస్తామండి ఇలాగా. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని చూడండి. కాళ్ళని డ్రాప్ చేసే విధానం కూడా ఉంటుంది. ఇలా వదిలేయద్దు. ఇలా వదిలితే యాంకిల్ డ్యామేజ్ అవుతుంది. మన కాళ్ళే కదండి, మెల్లగా హోల్డ్ చేసి కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి యోగ ముద్రాసన. చెప్పినట్టు ఈ ఆసన చేయటం వల్ల ఎప్పుడూ యవ్వనంగా ఉండటానికి కారణాలు, మనము హీల్ని ఇక్కడ పెట్టి బెండ్ ఫార్వర్డ్ అయినప్పుడు ఈ భాగంలో ఉన్న ఆర్గాన్స్ని మనము లోపల స్టిమ్యులేట్ చేస్తూ బెండ్ అవుతున్నాము. అలాగే వెన్నుముక్కని చాలా రిలాక్సింగ్గా ఉంచుతుంది. లెందెన్ చేసి బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి మన బ్రెయిన్కి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది వెళ్ళి మనము ఈ ఆసనం వల్ల కలిగే లాభాలు అయితే ఇవి ఉన్నాయండి. కాబట్టి మనము 2 కాళ్ళతో, నేను ఫస్ట్గా అయితే కుడి కాళ్ళతోనే చేశాను, తర్వాత ఎడమ కాళ్ళతో కూడా మనము ఈ ఆసనాన్ని చేయాలి. కాబట్టి కలిసి మనం 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఆది ముద్ర మాత్రం కుడి చేతితోనే చేయాలండి, గుర్తుపెట్టుకొని. కాళ్ళు ఒకటే మారుస్తున్నాము, హ్యాండ్ పొజిషన్ అయితే సేమ్గా ఉంటుంది.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఎక్కువసేపు మనం ఇలా కూర్చోవటం వల్ల నీ అన్నది ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది, కాబట్టి నీస్ని పైకి కిందికి టాప్ చేయండి. అలాగే 2 కాళ్ళని ఇలా సైడ్స్కి స్ట్రెచ్ చేయండి. మెల్లగా సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి యోగ ముద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి, నాతో పాటు మీరు ఈజీగా కలిసి చేయొచ్చు. చూడండి, మనము ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తాము. 2 కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ ఎంత అయితే అంత మీ దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. దీన్ని బద్ధ కోణాసన అంటారు. మీరు శ్వాసని తీసుకుంటూ 2 మోకాల్ని పైకి లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు మోకాలని కింద వైపున పుష్ చేయండి. మీరు టైట్గా ఉందనుకోండి, కొంచెం లూజ్గా చేసుకోండి, అప్పుడు మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ చూడండి, ఎడమ వైపున బెండ్ అవ్వండి. మోకాళ్ళని మాత్రం కిందికి పుష్ చేసి ఉంచాలి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి, కుడి వైపున బెండ్ అవ్వండి. నాతో పాటు మీరు కలిసి ఈ మూమెంట్ని చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసనాలో సైడ్ స్ట్రెచెస్ అయితే చేసాము. ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకొని రోజు చేయటానికి చూడండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా ఆమ్స్ట్రింగ్స్ కి స్ట్రెచ్ అయ్యేలాగా ఆసనాలను అయితే చేసాము. బద్ధ కోణాసన వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, పీసీఓడి ఉన్న, మెనోపాజ్ ఉన్నా కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలను గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది వెయిట్ గెయిన్ అయ్యి సఫర్ అవుతుంటే కొంతమందికి వెయిట్ పెరగటానికి ఇబ్బంది పడుతున్నారండి. చాలా చూడటానికి లీన్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక గొప్ప ముద్ర అయితే చెప్తాను. దీన్ని పృథ్వీ ముద్ర అంటారు. అంటే చూడండి, మన రింగ్ ఫింగర్, మన ఉంగరపు వేలు ఉంటుంది చూడండి, దాంతో మన బొటన వేళ్ళని టచ్ చేసి ఉంచడం. జెంటల్ ప్రెషరే ఇస్తున్నామండి. మిగతా 3 వేళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉంచుతూ ఈ ముద్రని మనం చేసినట్టయితే వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి, అలాగే మంచి హెయిర్ గ్రోత్ ఉండాలన్నా కూడా ఈ ముద్ర చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ ముద్రని 5 to 15-20 minutes చేయడానికి ట్రై చేయండి. రిజల్ట్స్ మీరు చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.